గాయస్ నేను మీ భద్రాని మన వాలంటీర్స్ అందరికీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో మనకి కొత్తగా వచ్చిన గ్రామ్ వాలంటీర్ యాప్లో డెత్ ఆప్షన్ ఇకపోతే మైగ్రేషన్ ఆప్షన్ అయితే వచ్చిందండి. సో నాకు వాట్సాప్లో చాలా మంది వాలంటీర్స్ మెసేజ్ చేస్తున్నారన్న దీని గురించి వీడియో చేయండి అన్న, దీని గురించి వీడియో చేయండి అని. ఈరోజు మనం వాలంటీర్స్ కోసం ఈ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలి, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని ఎలా మైగ్రేట్ చేయాలి, డెత్ అయిపోయిన వాళ్ళని ఎలా డెత్ చేయాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గాయస్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మనం వాలంటీర్స్ కోసం మంచైనా చెడైనా మీకు ఏ వీడియో కావాలన్నా కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను మీకోసం వీడియో అయితే చేస్తాను. సో యాక్చువల్గా మనకి ఈ యాప్లో స్క్రీన్ రికార్డింగ్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. సో అందుకోసమే నేను మీకు ఇప్పుడు క్లియర్గా అంటే అర్థమయ్యే విధంగా వేరే మొబైల్లో అయితే చూపిస్తున్నాను. సో సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ అని అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఆరోగ్యశ్రీ మన మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్, ఈకేవైసీ ఆఫ్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషరీస్ అన్న 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ దగ్గర ఇన్ కేస్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటే ఈకేవైసీ చేసేయండి. ఇప్పుడు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి, ప్రజెంట్ వాళ్ళు అందుబాటులో లేరు, డెత్ అయిపోయారు, ఎలా చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం. సో 2వ ఆప్షన్ మీద మీరు ఇప్పుడు క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి అప్డేట్ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను మీకు ముందుకైతే వచ్చాను. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఏమొస్తుంది, 2 పేర్లు అయితే ఉన్నాయి. ప్రజెంట్ నా క్లస్టర్లో 2 పేర్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెత్ అయిపోయిన వాళ్ళు, ఇంకోటి వచ్చేసి మైగ్రేషన్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు మనము ఈ డెత్ అయిపోయిన వాళ్ళని, మైగ్రేషన్ అయిపోయిన వాళ్ళని ఎలా చేయాలి? సింపుల్గా ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ కార్డ్స్ ఉండి వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇక్కడ సెట్ చేయండి. లేదు ఇక్కడ ఆల్రెడీ నేమ్స్ వస్తే ఇక్కడ నేను చెప్పిన విధంగా చేయండి. సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, క్రింద చూపబడిన కుటుంబ పెద్ద ఈకేవైసీకి అందుబాటులో ఉన్నారా? సింపుల్గా ఇక్కడ మీరు అవునైతే అవును అంటే ఇన్ కేస్ మనకు దగ్గర లేరు కాబట్టి కాదు మీద మనం క్లిక్ చేయాలి. సో కాదు మీద క్లిక్ చేస్తానే మనకి చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెత్, మైగ్రేట్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ పర్సన్ కనుక చనిపోయి ఉంటే డెత్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఈ పర్సన్ మీకు అందుబాటులో ఉండి వేరే చోట ఉండి ఓటీపీ కూడా వాళ్ళు చెప్పలేకపోయి మీకు సర్వే రిపోర్ట్ ప్రాబ్లంగా ఉందంటే వన్స్ మీ సచివాలయం ఏఎన్ఎం గారితో కాంటాక్ట్ అయ్యి మైగ్రేట్ ఆప్షన్ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మైగ్రేట్ ఆప్షన్ తీసుకుని వాళ్ళకి ఏదైనా ఆరోగ్యశ్రీ అనేది ప్రాబ్లం అనేది రాకుండా ఒకసారి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కాల్ చేసి వాళ్ళకి చెప్పి సచివాలయం వాళ్ళతో మాట్లాడి మీరు ఆప్షన్ అయితే తీసుకోండి. సో దీంట్లో స్క్రీన్ రికార్డింగ్ అనేది మనకి కుదరదండి, అందుకోసమే నేను మీకు వేరే మొబైల్లో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు చేసిన పని ఏం లేదు, ఆరోగ్యశ్రీ మీద క్లిక్ చేస్తారు, సింపుల్గా 2వ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ నేమ్ లేకపోతే సెట్ చేయండి. ఆ నేమ్ మీద క్లిక్ చేసి కాదని మీద క్లిక్ చేస్తాను, మనకి డెత్ కానీ మైగ్రేట్ కానీ ఆప్షన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. వీడియో నచ్చితే మటుకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకుండా అయితే ఉండొద్దు. జై హింద్.